పూర్తిగా రెస్పాన్సిబుల్ గా తీసుకొని 2-3 వర్గం పక్షం విని మీరు రాస్తే బెటర్. ఎందుకంటే ఇది ఒక సైలెంట్ అంటే ఒక ఫీలింగ్ ఉంది పబ్లిక్ లో. ఒక పక్షం వర్గం రాకుండా మీరు 2 పక్షం వింటే చేస్తే మీకు బేసిక్లీ కాన్ఫిడెన్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ చేస్తే మీరు మీరు 100% క్రిటిసిజం చేయండి. క్రిటిసిజం చేయలేకపోతే మీడియా ఉండదు, మీడియా పని అంటే ఒకటి క్రిటిసిజం. బట్ ప్లీజ్ డూ క్రిటిసిజం ఇన్ ఏ genuine manner after listening all the parties. This was my request and thank you very much for inviting me. Thank you. చాలా నిజాయితీగా అప్పుడే చెప్పినట్టు కలెక్టర్ గారు రోజు చదువుతారు. ఎక్కడ ఏం అవసరం ఉంది, ఎక్కడ కాలువలు కావాలి, ఎక్కడ బోరు కావాలి, అప్పుడే మంత్రులు చెప్తారు. ఎక్కడ ఏమి కావాలని అట్లీస్ట్ పేపర్లు వస్తే మా ఎమ్మెల్యే గారు స్పందించి చేస్తారు. నిజం కూడా ఒక ఎమ్మెల్యే 50 డివిజన్లలో పోయి ఎక్కడ కాలంలో ఏముంది, గత ప్రభుత్వాలన్నీ సిస్టమ్ ని నాశనం చేసినాయి. సిస్టమ్ రీసెట్ అవ్వడానికి 10 నెలలు పట్టింది. మేము ఆ 10 నెలలు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఎందుకు? ప్రజలకు మంచి చేయాలంటే నిధులు కావాలి. నిధులన్నీ అప్పులే. 11 లక్షలు అప్పు చేసి పెట్టిపోతే ఈ రాష్ట్రాన్ని మాత్రం ఎవరు బాగుపరిచేది? మనం ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఒక బిల్డింగ్ కావాలి. ఈ బిల్డింగ్ కట్టేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది పూర్తి చేశాం. ఈ రోజు మీకు చక్కగా ఒక ఏసీ హాల్లో కూర్చొని వినే సెలబ్రేషన్ చేసుకునే అవకాశం కలిగిందంటే అది కూటమి ప్రభుత్వం గొప్పతనం. ఇటువంటివి అనేక ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసి మీరు ధైర్యంగా, నేనేమంటానంటే ఏదైనా ఒక విషయం మీ నోటీస్కి వచ్చినప్పుడు ఎక్కడో ఫలానా ఇద్దరు వ్యక్తులు, తెలియని వ్యక్తులది మీరు రాసేటప్పుడు దాన్ని ఎవరు తప్పట్టదు. ఒక ప్రభుత్వంలోని ఒక మంత్రో, ఒక ఎమ్మెల్యేలో లేదా కలెక్టరో, ఎంఆర్ఓ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మీ పైన ఒక ఇది వచ్చింది, దీనికి మీ ఆన్సర్ అది రైట్ చెప్తాడో రాంగ్ చెప్తాడో జస్ట్ మీరు జస్టిఫికేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కానీ మీరు ప్రమోట్ చేస్తే నిజంగా కూడా జర్నలిజం పైన ఇంకా అనేకంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు పేపర్, టీవీ చూసేది మన సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో కూడా 100 మంది యూట్యూబర్స్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు సతమతపడుతున్నారు. అంటే ఒక నిజాయితీగా ఒకప్పుడు ఒక పేపర్లోనో, ఒక టీవీలోనో ఒక వార్త వస్తే దానిపైన ప్రభుత్వాలు కూలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక జర్నలిజం కి అంత పవర్ ఉండేది. ఈ రోజు ఎందుకు లేకుండా పోతా ఉందంటే ఇదే కారణం. అంటే అందరూ కాదు, ఎవరో ఒక 40 చేసే తప్పుకు 96 మందికి ఆ బ్యాడ్ నేమ్ వస్తారు. కాబట్టి ఆ జర్నలిజం లో మీరు కూడా మంచి వారిని సెలెక్ట్ చేసుకొని అప్పుడే చెప్పినట్టు మీడియా పైన మా పాత్ర, మేము ఆ న్యూస్ సేకరించగాక తర్వాత పత్రికలు ఏం రాస్తారో వారికి సంబంధం అంటే అప్పుడు జర్నలిజం కి చెడ్డ పేరు. మీరు జర్నలిజం ఎంత పవర్ఫుల్ గా ఉంటారో మీడియా అధినేతలు కావచ్చు, పేపర్లు కావచ్చు, మీది వాళ్ళు రాయడానికి కానీ చెప్పడానికి కానీ అడ్డం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మనం లాలూచి పడతామో అప్పుడే మీడియా అధినేతలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాకి రాయడము లేదా వచ్చిన వార్తలను ఆపెట్టి బ్యాలెన్స్డ్ గా పోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడైనా మా అన్న చాలా చక్కగా చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి ఇంతకంటే ఒక ఎమ్మెల్యేగా నేను నా దృష్టికి ఏ సమస్యని మా చిత్తూరు నియోజకవర్గ జర్నలిస్టులు అందరినీ కోరుకుంటున్నా, అందరూ ఫీల్డ్ పైన ఉండి ఎక్కడ ఏ సమస్య జరిగినా, ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు, లేదా ప్రజలకు ఏం అవసరం అనే దాన్ని మీరు నిజాయితీగా రాయగలిగితే వాటన్నిటికీ స్పందించి మేమేం రేపే చేస్తామని చెప్పలేము, కానీ ఎంత అవకాశం ఉంటే అంత. ఎందుకంటే ఒక ప్రభుత్వంతో కూడిన కొన్ని ఉంటాయి, జీవోలు ఉంటాయి, కొన్ని మీరు అడిగిన వాటికి అప్పుడేగా అన్నగారు చెప్పారు మీ అందరికీ ఒక 20,000 ఇండ్లే కదా ఇవ్వగలిగితే చాలా మంచిది అన్నారు. నిజమే, మా ముఖ్యమంత్రి గారి నిరుపేదలందరికీ టిట్కో ఇండ్లు నేను పోయి విజిట్ చేశాను పూణేపల్లిలో, చాలా అద్భుతంగా ఉన్నాయి. దాన్ని కంటిన్యూ చేయకుండా రియల్ ఎస్టేట్ గా ల్యాండ్ కొని గత ప్రభుత్వంలో ఏదో కాలనీలు పేర్లు పెట్టేసి వాటర్ లేదు, లైట్ లేదు, రోడ్ లేదు, పోవడానికి దారి లేదు. అటువంటివి లేకుండా నిజంగా కూడా హౌసింగ్ మంచిగా ఎక్కడ ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక కమిటీ చేసుకుని ఎవరైతే మంచి జర్నలిస్టులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడానికి నేను కూడా అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కోరుతాను. ఎందుకంటే మీరు ఇవాళ బ్రిడ్జ్ ఆఫ్ పీపుల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, మీరు నిజాయితీ లేకపోతే మా దృష్టికి రాకపోతే మేమేం చేయలేము ప్రజలకి. కాబట్టి
ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ జర్నలిజం అప్పుడే జయరాజ్ గారు చెప్పారు, దీన్ని స్థాపించడానికి నేను కూడా ఒక ప్లేస్, నాకు చాలా నిజాయితీగా జర్నలిజం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర కొట్లాడి ప్రజలకు మంచి చేయడంలో ముందుంటాను కాబట్టి నేను వాళ్ళని ఎంకరేజ్ చేశానని తెలియజేసుకుంటూ తల్లి పొత్తులలో బిడ్డకు ఎంత స్వేచ్ఛ, ఎంత భద్రత కలిగి ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జర్నలిస్టులు కూడా అంత స్వేచ్ఛ, అంత రక్షణ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనిలో మంచిని కూడా చూపించే ప్రయత్నం చేయాలని నా కోరిక. అంటే మంచి కోసం చేస్తున్నటువంటి తాపత్రయంలో, మంచి చేయాలని పడుతున్నటువంటి కష్టంలో అది వృధా కాకూడదు. మనం తీసుకొస్తున్న చైతన్యం కూడా మంచి కోసమే కదా. మనం చేస్తున్నటువంటి ఈ యుద్ధం కూడా చైతన్యం కోసమే కదా, మంచి రావాలనే కదా. ఆ మంచిని 10 మందికి పంచితే, ఆ మంచిని 10 మందికి చెప్పగలిగితే 100% మీరు ఆలోచిస్తున్నటువంటి సమాజ మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రావడం కోసం మనం చూసాం, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఒకే ఒక మీడియా మిత్రులు తీసిన ఒక ఫోటోతో యుద్ధమే ఆగింది. అదే సమయంలో ఒక మీడియా మిత్రుడు సృష్టించినటువంటి వ్యవస్థతో ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. అంటే యుద్ధాన్ని ఆపగలిగినటువంటి శక్తి, యుద్ధాలను సృష్టించగలిగినటువంటి శక్తి మనకుంది. మరి యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మనకున్నప్పుడు ఆపేద్దాం. ప్రళయాన్ని సృష్టించి యుద్ధం ఆపడం కన్నా ప్రళయం రాకుండా ఆపాలంటే అది కూడా మన చేతిలో ఉంది. కాబట్టి దీన్ని మంచి కోసం చేసే మంచి ప్రయత్నంగా నేను భావిస్తూ, ఇక్కడ ఎక్కువ మంది నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు మురళీమోహన్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మీకు ఉంటారని మళ్ళీ మంచిని ప్రోత్సహించండి. సర్వం ఎరిగిన వ్యక్తి, సర్వం తెలిసిన వ్యక్తి, ఈ రాష్ట్ర బాగోగుల గురించి అందరికన్నా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు ఏది అడిగినా చేయకుండా ఉండదు. మనం చేసే ప్రయత్నంలో రకరకాల మార్గాలు అన్వేషించకుండా ఖచ్చితంగా ఆయన్ని ఆశ్రయిస్తే అది జరిగి తీరుతుందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవుస్తున్నాను. తెలియజేయడానికి ఇంకా ఒక మంచి ఇది ఒక వేదిక ఉంటుందని తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా మేధావులు, ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల నిరంతరంగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న యోధులు మీరందరూ కూడా. ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళకంటే కూడా, అంటే ఈ మాట నేను ఊరికి చెప్పడం లేదు, చాలా దగ్గరగా మిమ్మల్ని అందరినీ కలిసి మనకి ప్రయాణం చేసిన తర్వాత నాకు వచ్చిన భావన మీకు అందరికీ ఉంది. సమస్యల పట్ల కావచ్చు, ఆ సమస్యల పట్ల ప్రతిస్పందన కావచ్చు, ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం చూపాలి అనేది ఒక పాత్రికేయ మిత్రుడికే తెలుసు అని ఎంత గర్వంగా తెలియజేస్తా ఉన్నా. నాడు వెంకటేశ్వరరావు గారు ఒకసారి ఒక సందర్భంలో ఉన్నారు, ఒక పత్రిక ఉంటే 10,000 సైన్యం మన నెలకొన్నట్టు. మరి మీరు ఆ 10,000 సైన్యంలో మీరందరూ కూడా యోధులు, పోరాట యోధులు. మీరందరూ పనిచేస్తేనే ఒక పత్రిక పనిచేస్తుంది. జర్నలిస్టులు లేకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ సమస్య ఎవరికి తెలియదు, అంతా సాఫీగా జరిగిపోతా ఉంది అనుకుంటారు. మరి మీరందరూ కూడా ఎంతో కష్టంతో, అంటే చాలా జీతాలు నిండొచ్చు, అధికార ప్రతిపక్షాల నుంచి రెట్లు నిండొచ్చు, ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలకు తెగించి కూడా మీరు వార్తల్ని ప్రసారం చేస్తూ ఉంటారు. మరి
విజేతలు అని రకరకాల పేరుతో వాటి పత్రికలు ప్రారంభించారు అని మన బుక్స్ లో ఉంటాయి. మరి అంతకు ముందు లేదా అంటే మానవుడు ఎప్పుడైతే ఆది మానవుడి నుంచి రూపాంతరం చెందుతూ సమాజంలో సాంఘికంగా అందరినీ కలుపుకుంటూ ఎప్పుడు ఎదిగాడో అంటే రాజులు రాజ్యాలు ఆ కాలం నుంచి వార్తలు ఉన్నాయి. మనం చేరాలంటే దాని వెనుక పత్రికా ప్రతినిధులు, మీడియా సోదరులు కృషి, అది ప్రాక్టికల్ గా మీరందరూ కూడా అనుభవిస్తా ఉన్నారు. ముఖ్యంగా నాకు మీడియా మిత్రులతో, పత్రికా ప్రతినిధులతో బాగా నేను వారితో పాటు కలిసిమెలిసి, నేను రాజకీయ నాయకుడిగా కాకముందు ప్రజాసేవకు ఒక యువజన సేవా సంఘాన్ని స్థాపించాను. అప్పుడు రాజకీయాలకు అతీతంగా నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మా మండలంలోని అప్పట్లో మీడియా ప్రతినిధులందరికీ కూడా నాకు ఇచ్చిన ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు తెలియజేసేవాడిని. ఎందుకంటే వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఒక జిల్లా స్థాయి వరకు ఎదగలిగాను. ఒక వార్త నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజల్లోకి పోవాలంటే దాని వెనుక మీరిచ్చిన ప్రోత్సాహంతో చూసి నేను సంతోషించేది కాకుండా చాలా మంది కూడా నా గురించి పరిచయం ఏర్పడేది. అయ్యా నువ్వు ఈ విధంగా మంచి కార్యక్రమం చేశావని ఇతరుల నుంచి నాకు ఒక కంగ్రాచులేషన్స్, బాగా చేసావయ్యా అనేవాడు. దానికి కారణం మీడియా. ఇవాళ ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు కావాలి పాత్రికే. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షంలో కూడా పాత్రికేయులు కావాలి, మన వార్తలు కావాలి. కానీ అధికార పక్షంలో ఒకసారి వచ్చిన తర్వాత మనం రాసిన విషయాలు నచ్చట్ల చాలా సందర్భాలు దాడులు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలే కాదు, ఇప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో కూడా అనేక చోట్ల పాత్రికేయుల మీద దాడులు జరిగింది. ఈ దాడుల నుండి రక్షణ కల్పించేది ఎవరు? ఇసుక మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు. వాళ్ళ గురించి వార్తలు రాస్తే ఇంటికి వచ్చి అర్ధరాత్రి తలుపు తట్టి మీ సంగతి తెలుసుకోవాలని హెచ్చరికలు, దాడులు, హత్యలు. ఇటువంటి వాటి నుండి రక్షణ కల్పించేటటువంటి ఒక రక్షణ వ్యవస్థ కావాలని మనం కోరుతున్నాం. శాసనసభ్యులు మురళి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ నూతన నాయకత్వానికి ముందుగా నా నమస్కారాలు, అభినందనలు. అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేనేమి ఇక్కడ పెద్ద ఉపన్యాసం చెప్పాలనే ఆలోచనతో రాలేదు, కానీ 1-2 అంశాలని ఇక్కడ పెద్దల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని మాత్రమే ఉద్దేశం. ఇవాళ వ్యవస్థలో మీరు ఇక్కడ మన బ్యాంకు మీద చూస్తుంటారు. ఓ పక్కన సేవ్ జర్నలిజం, మరో పక్కన ప్రొటెక్ట్ జర్నలిజం. ఇది వేళ భారతదేశంలో ఉండే జర్నలిస్టులు అందరికీ సంబంధించినటువంటి నినాదం. జర్నలిజాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, జర్నలిస్టుని రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఏదో జర్నలిస్టులకు మాత్రమే ఏర్పడిందని నేను భావిస్తా ఉన్నా. ఆ నినాదం వెనక మరో పెద్ద ఉద్దేశం కూడా ఉంది. దేశంలో ఇవాళ ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థలు అన్ని కూలిపోతా ఉన్నాయి. మనం చెప్తాం ఏదైనా ఉంటే లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. ఈ 4వ పక్షంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్నారు. సమాజానికి ప్రతి ఒక్కరికి సమాజం నుంచి తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకేం కొత్త కాదు. పాత్రికేయ సోదరులు మా ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి
మా కుటుంబానికి మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు, మా సోదరుడు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఈ రోజు నేను ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి వచ్చా. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఈ రోజు వ్యవస్థ నడుస్తా ఉందంటే నీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాతికేయ మిత్రులను పిలిచి ఇది మంచి ఇది చెడ్డ అని 2 వర్గాలను కలిపే విధంగా పనిచేయించుకుంటున్నామంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది వేదికపై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే సోదరుడు జగన్ గారు ఈ రోజు మీ మీద ప్రేమతో అభిమానంతో ఉడతభక్తిగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే మెరిట్ లో వచ్చిన మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ కి అవసరం వస్తే వాడుకునే దానికి నా తరఫున కూడా ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, మీరు సమాజాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఒక మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగస్తుని పైన అయితేనే, ఒక రాజకీయ నాయకుడి పైన అయితేనే, ఒక సంస్థ పైన అయితేనే, మీరు రాసే వార్త అయితేనే, మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలు ముడిపడి ఉంటాయి. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేనే ఒక మంత్రిగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. నేను 7 నెలల ముందు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చాను. గత 1-2 నెలలు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద 40 కోట్లు 50 కోట్లు రాశారని. నేను కూడా ఒక చేదు ఘటనలు జరుగుతుంటాయి. గత నెల రోజుల ముందు పుంగనూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడికి మా ఎమ్మెల్యేలు అయితేనే నేనైతే అందరం వెళ్లడం జరిగింది. ఆ కుటుంబానికి మేము ఉంటామని భరోసా ఇస్తే మరుసటి రోజు వరుసగా 15-20 రోజులు ఏకాకైన మంత్రికి అది లేదు ఇది లేదంటే నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా ఒక వార్త అంటే క్రెడిబిలిటీ ఉండే వార్తను ప్రచారం చేసినప్పుడు మీ మాధ్యమానికి అయితేనే మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే నేనేదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తా అనేది పక్షాలలో రాజకీయ పక్షాల ముందున్నామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.